నమస్కారం. రామాయణంలో బాలకాండ, అయోధ్యకాండ, కిష్కింధకాండ ఇలా అన్నీ ఆయా సందర్భాలను బట్టి పేరు పొందాయి. కాని హనుమంతుడు కథానాయకుడిగా ఉన్న ఘట్టానికి హనుమాన్ కాండ అనకుండా వాల్మీకి మహర్షి సుందరకాండ అని ఎందుకు పేరు పెట్టారు? దీని వెనుక ఉన్న 4 అద్భుతమైన కారణాలు ఇప్పుడు చూద్దాం. కారణం 1. హనుమంతుడి అందం. హనుమంతుడికి గల అనేక పేర్లలో సుందరుడు అనేది ఒకటి. ఆయన తల్లి అంజనాదేవి ఆయనను చిన్నప్పుడు ముద్దుగా సుందరా అని పిలిచేదట. తన ప్రియభక్తుడి తల్లి పిలిచే పేరుని వాల్మీకి ఇక్కడ స్థిరపరిచారు. కారణం 2. సీతమ్మకు కనిపించిన అందం. రావణుడి చెరలో దిక్కుతోచని స్థితిలో ఉన్న సీతమ్మకు హనుమంతుడు ఒక ఆశగా కనిపించాడు. రామనామం వినిపించిన హనుమంతుడు ఆమె కళ్లకు అత్యంత సుందరంగా అంటే అందంగా కనిపించాడు. దుఃఖంలో ఉన్న వ్యక్తికి ఆనందమిచ్చేది ఏదైనా సుందరమే. కారణం 3. లంకలోని సుందర పర్వతం. హనుమంతుడు లంకలో అడుగుపెట్టినప్పుడు మొదట సుందర పర్వతం అనే కొండపై నిలబడ్డారు. ఆ పర్వతం నుండి ఆయన లంకను వీక్షించారు. కారణం 4. అంతా సుందరమే. ఈ కాండలో ప్రతీదీ సుందరమే. హనుమంతుడి మాట సుందరం, ఆయన బుద్ధి సుందరం, ఆయన కనుగొన్న సీతమ్మ సుందరం, ఆయన చేసిన రామకార్యం సుందరం. అందుకే సుందరీ సుందరం రామః అని పండితులు చెబుతుంటారు. సుందరకాండ చదివితే కష్టాలు తీరతాయని, భయం పోతుందని మన నమ్మకం. ఎందుకంటే ఇందులో ఓటమి ఎరుగని ధైర్యం ఉంది. హనుమంతుడికి పేరుమీద ఆశలేదు. అందుకే ఆయన పేరుతో కాకుండా ఆయనలోని గుణాన్ని తెలిపేలా సుందరకాండ అని పేరు పెట్టడం ఆయన నిష్కామ భక్తికి నిదర్శనం. హనుమంతుడు తన పేరు కంటే రామనామాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. సుందరకాండలోని ఈ రహస్యం మీకు ముందే తెలుసా? కామెంట్ చెయ్యండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై భజరంగబలి.